పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి. మహిమ పరుపరండి, దేవుని మహిమ పరుపరండి, దేవుని మహిమ పరుపరండి. మహికిందేవ కుమారుడు వచ్చిన మహిమ కార్య సన్మానార్థం వై మహిమ సంభవ మగుదేవునికి మహిమగా పలికిన మహిమ దూతల పంక్తిలోకి రండి, దూతల పంక్తిలోకి. పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రార్థన చేసుకుందాం. అపార జ్ఞాన సంపన్నుడు అయిన మా తండ్రి, ఈ ఆనందమాసములో, క్రిస్మస్ కాలములో, ఈ సంతోషకరమైన కాలములో, ఈ ఆదివారపు ఆరాధన కడప పట్టణములో బైబిల్ మిషను మహిమాలయములో పరమగీతం నేర్చుకోబోతున్న మాతో నాతో మాట్లాడండి దేవా. వారు దేవుని చేత బోధింపబడుదురు. మీ సింహాసనం నుండి వర్తమానం అందించమని, మీ మెల్లని చల్లని కమ్మని స్వరం మాకు వినిపించమని ఈ మా ప్రార్థన త్వరగా పెళ్లి కుమారుడిగా వచ్చున్న యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన క్రీస్తు విశ్వాసులారా, క్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనము మొదటి లైన్ మనం ధ్యానించాం. ఇక్కడ పెళ్లి కుమార్తె సంఘము రెండవ రాకడ కొరకు ఎదురుచూచున్న క్రైస్తవ విశ్వాస బిడ్డలు వరుడైన యేసు ప్రభువుని పలుకుతున్నటువంటి మాట పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడిని సంబోధిస్తుంది. పెళ్లి కుమారుడు నా మీద ప్రేమను ధ్వజముగా నెత్తెను. ధ్వజము అంటే జయసూచకమైనది. ధ్వజము అంటే జెండా, జెండా అంటే జయము. కనుక యేసు ప్రభువారు తన ప్రేమను నా మీద ధ్వజముగా నెత్తాడు. అంటే ప్రేమ జెండా. ఈరోజు వాక్యములో 4 ధ్వజాలు మీకు చూపిస్తాను. మొదటిది ప్రేమ ధ్వజం, అంటే ప్రేమ జెండా. ఇప్పుడు ప్రతి దేశానికి కూడా జెండాలు ఉంటాయి. ఇస్రాయేల్ ఫ్లాగ్ ఉంది, దాని మీద వాళ్ళకు ఒక గుర్తుంటుంది, స్టార్. అలాగే మన దేశానికి ఒక జెండా ఉంది, ఆ జెండాకు ఒక గుర్తుంది. ఇలాగున పెళ్లి కుమార్తెని ప్రేమిస్తున్న ప్రభువు కూడా మరి తన ప్రేమను జెండాగా ఎత్తాడు. దాని మీద సింబల్ ఏమిటంటే ప్రేమ. యేసు ప్రభు వారు సంఘాన్ని ప్రేమించుటలో జయము పొందాడు, ఆయన ఓడిపోలేదు. యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించుటలో ఆయన జయము పొందాడు, ఓడిపోలేదు. ఎఫెసీ సంఘముతో యేసు ప్రభు అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదులుతివి, ఏ స్థితిలో నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో, మరలా నీవు ఫైట్ చేయి, మరలా యుద్ధం చేయి. నన్ను ప్రేమించుటలో నువ్వు ఓడిపోకూడదు. క్రీస్తు విశ్వాసి సహోదరి సహోదరుడా, నీవు క్రీస్తును ప్రేమించుటలో ఓడిపోకూడదు. క్రీస్తును ప్రేమించుటలో జయము పొందాలా, జై జెండాని ఎగరవేయాలా. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దాని గుర్తు జై జెండా, జయం పొందు. యేసుప్రభు ప్రేమించుటలో జయం పొందు. కనుక ఎఫెసీ సంఘము యేసుప్రభుని ప్రేమించుటలో ఓడిపోయింది కనుక నీ దీపస్తంభాన్ని నేను తీసేస్తానన్నాడు.
ఆ ఎఫెసు పట్టణంలో సంఘాన్ని యేసుప్రభు తీసేశాడు. కనుక యేసుప్రభు నిన్ను ప్రేమించుటలో నీవు నన్ను ప్రేమించవచ్చు. సంఘ కాపరిగా నువ్వు సంఘ బిడ్డవు కనుక నేను నిన్ను ప్రేమించవచ్చు. ఈ ప్రేమ వేరు. నువ్వు వ్యక్తిగతముగా నీ గుండెల్లో నీ హృదయంలో నువ్వు యేసుప్రభుని ప్రేమించాలి. యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కనుక క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, సంఘమా, సంఘ విశ్వాసి, క్రీస్తు విశ్వాసి, క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, యేసుప్రభు నన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి, ప్రపంచంలో ఉన్న 100 కోట్ల క్రైస్తవులను, సంఘాలను యేసుప్రభు ప్రేమించి ఆయన దేవునికి తన్ను తాను అర్పణముగా బలిగా. మొదటిది అర్పణం. యేసుప్రభు వారు తన జీవితాన్ని అర్పణముగా. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావు. మందిరానికి వచ్చి నువ్వు ఒట్టి చేతులతో రాకూడదు. కనుక మందిరానికి వచ్చి నువ్వు కానుక తీసుకొస్తావు, దశమ భాగం తీసుకొస్తావు, లేకపోతే నీ ఆస్తి అంతా తెచ్చి ఇవ్వచ్చు. కానీ ఇది లోక సంబంధమైనటువంటి కానుక, లోక సంబంధమైన అర్పణ. కానీ యేసుప్రభు తన పరిశుద్ధమైన శరీరాన్ని ఆయన దేవునికి అర్పించుకున్నాడు. నా శరీరము దేవునికి ఇస్తున్నాను, దేవుని సేవకిస్తున్నా, దేవుని పనికిస్తున్నా, దేవుని స్వరూపములో పోలికలో చేయబడిన ఈ మానవులందరినీ కూడా, దూరమైన ఈ మానవాళ్ళని మరలా దేవునితో జతపరచాల, దేవునికి కలపాల. కనుక సమర్పణ, తన శరీరము దేవునికి సమర్పణ, పరిశుద్ధమైన శరీరముగా ఆయన సమర్పణ చేశాడు. సమర్పణ, అర్పణ. కనుక అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవునికి అర్పించడానికి బలి అర్పించడానికి ఒప్పుకున్నాడు, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు వద్దన్నాడు. నరబలి వద్దు, నా కుమారునే ఈ లోకానికి నేను బలిగా ఇస్తాను, అర్పణగా ఇస్తాను. కనుక దేవుడు తన ఏక కుమారుని భూలోకానికి పంపినప్పుడు ఆ యేసు ప్రభు అర్పణగా, రెండోది బలి. కలవరిగిరి కొండ మీద బలి. యేసు ప్రభు కలవరిగిరి కొండ మీద 2000 సంవత్సరాల క్రితము ఆయన బలి అర్పణ అయ్యాడు. తండ్రిని దేవుడు బలిగా అర్పించాడు. ఆయన లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యావత్తు మానవాళి పాప పరిహారం కావాలంటే యజ్ఞబలి కావాలా, నిర్దోషి నిష్కలంకమైన గొర్రె బలింపబడాలా. కనుక యేసుక్రీస్తు ప్రభు యావత్తు మానవాళికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అందరికీ కూడా ఆయన ఆ కలవరి కొండ మీద ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో బలి, 3 మేకులతో, ఈటతో, ముళ్ళతో, కొరడాలతో, మరి దెబ్బలతో చనిపోయాడు ఆయన. కనుక క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, సంగమా, క్రీస్తు మనల్ని ప్రేమించి, నిన్ను ప్రేమించి, నువ్వు ఏ మూల ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, ఏ దుస్థితిలో ఉన్నా, నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు అర్పణగా, నీ కొరకు బలిగా అర్పింపబడ్డాడు. కనుక యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించుటలో, నిన్ను ప్రేమించుటలో, నన్ను ప్రేమించుటలో జయం పొందాడు. అందుకే జెండా. ఆయన ప్రేమను ధ్వజముగా నెత్తాడు మన మీద. ధ్వజం అంటే జయసూచకమైనది, జెండా. ఆ జెండాలో గుర్తు ప్రేమ. ఇంకోటి చూద్దాం, ఎఫెసీ పత్రిక అక్కడ 5వ అధ్యాయము 25. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురు దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను. కనుక తండ్రిని దేవుడికి ఆ సంఘమైన మానవాళైన మనల్ని ప్రేమించి ఆయన అర్పణగా, రెండోది బలిగా, మూడవది తన్ను తాను అప్పగించుకున్నాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు ప్రభు. తండ్రి నీ చిత్తమైతే దూరం చేయన్నాడు. తండ్రి ఏం మాట్లాడాల, నో ఆన్సర్. కనుక ప్రభు రిటర్న్ చెప్తున్నాడు, సరే ప్రభా, నీ చిత్తమే దేవా, అప్పగించుకుంటున్నాను, నీ ఇష్టం. ఆ మాట ఎప్పుడన్నాడో పట్టుకున్నారు, ఇడ్చుకెళ్ళారు, కొట్టారు, తిట్టారు, నానా హింసలు, నానా శ్రమలు.
నానా బాధలు పెట్టారు, తను తాను అప్పగించుకున్నాడు. అయితే సంఘమైన నీవు నేను మనం ఎలా ఉండాలంట? కళంకము లేకుండా ఉండాలా. క్రైస్తవ్యం అంటే ఏమిటి? క్రిస్టియాలిటీ అంటే ఏమిటి? కళంకము లేకుండా ఉండాలా. దైవజనుడు దావదాసయ్య గారు చెప్పారు బైబిల్లో, మరి షేము తల్లి మరియా కళంకము లేనివారు. చెప్పలు కూడా దేవుని మేము పొరుద్దాం. వారిలో మనం తప్పు పట్టుకోలేం. మరి మరియను ప్రదానం చేసుకున్న యోసేపు గారు, ఇస్సాకు కళంకము లేకుండా, అబ్రహాం నీవు నింద లేకుండా జీవించు అన్నాడు దేవుడు. పుట్టిన కాంచి పరిశుద్ధంగా జీవించేవారు ఉన్నారు, ఏ పాపం ఎరగకుండా. అన్ని మతాల్లో వారు కళంకము లేనివారు. కనుక ఒకప్పుడు మనం ఎలా బతికినా బాప్తిసం తీసుకుని క్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు కళంకము లేకుండా బ్రతకాల. అదే ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. సంగమా, క్రీస్తు బిడ్డ, క్రీస్తు విశ్వాసి, నువ్వు కళంకము లేకుండా బతుకు. ఎందుకు పాపము చేసి ఆ మచ్చలు అంటించుకుంటున్నావు, ఆ కళంకం తెచ్చుకుంటున్నావు? కళంకము లేకుండా నువ్వు జీవించాలా. రెండోది, ముడతైనను. సంఘానికి ముడత ఉండద్దు. నువ్వు వేసుకునే వస్త్రాలకు ముడత ఉండకూడదు. చక్కగా ఇస్త్రీ చేయించుకుని చక్కని ఇస్త్రీ బట్టలు, అందమైన బట్టలు, తెల్ల బట్టలు వేసుకుంటున్నాం. ముడతంటే ఒప్పుకోం. కనుక ముడతైనను, ముడత ఉండకూడదు సంఘానికి. కనుక ఆయన మనల్ని ప్రేమించి ఆయన తను తాను అప్పగించుకున్నాడు దేవునికి, శిలువ మరణానికి. ఎందుకు అంటే నువ్వు కళంకము లేకుండా ఉండాలా, నిష్కలంకురాలువై ఉండాలా. నా ప్రియురాలా, నువ్వు నిష్కలంకురాలువి. నా పావురమా, నిష్కలంకరాలు. ఒక్కతే, కళంకము లేకుండా, మడత లేకుండా మనము దేవుని ఎదుట పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధత ఏ స్థలములో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు నీ పరిశుద్ధతను కాపాడుకో. నువ్వు బీదరాలువైనా గొప్పదానివైనా, బీదవాడివైనా గొప్పవాడివైనా, చదువున్నా చదువు లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, నీవున్న స్థలంలో పరిశుద్ధత కాపాడుకో. కామ, క్రోధ, మద, మత్సరము, లోభము, గర్వము లేకుండా యేసుప్రభు జీవించాడు. పరిశుద్ధతను కాపాడుకో. కూలి పని చేసినా నువ్వు పరిశుద్ధతను కాపాడుకో. నువ్వు చదువుకుంటున్నా పరిశుద్ధత కాపాడుకో. నువ్వు సాఫ్ట్వేర్ అయినా, డాక్టర్ అయినా, నువ్వు ఎవరైనా, ఏ స్టేటస్ కలిగి ఉన్నా కూడా యూ హ్యావ్ హోలీనెస్. నువ్వు పరిశుద్ధత కలిగి ఉండు. పరిశుద్ధముగా అంటున్నాడు యేసుప్రభు. ఎందుకు నేను అర్పణగా, ఎందుకు నేను బలైపోయా, ఎందుకు నేను అప్పగించుకున్నా, ఎందుకు నేను ఇన్ని శ్రమలు పడ్డా? నువ్వు పరిశుద్ధముగా ఉండాలా. రెండోది చెప్తున్నాడు, మనల్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఆయన పరిశుద్ధముగా, నిర్దోషముగా, మహిమగల సంఘముగా, నిర్దోషము, దోషము లేకుండా. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది కయ్యూను అంటున్నాడు కదా. మనిషిని చంపడం ఎంత? నరహత్య. మనిషిని చంపడం ఎంత? కనుక చంపిన తర్వాత కయ్యూను బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్ప. నా బతుకంతా నేను శాపగ్రస్తుడినే, నా బతుకంతా నేను శాపగ్రస్తురాలనే. కనుక నరహత్య. కనుక దోషము లేకుండా చూసుకో, నిర్దోషిగా బ్రతుకు. దోషము లేకుండా చూడు. పాపమన్నా పోతుంది, దోషం పోదు. సర్పదోషం, ఆ దోషం, ఈ దోషం, జాగ్రత్త. కనుక దోషము లేకుండా చూసుకో. మహిమగల సంగముగా మహిమ సంపాదించుకో. నువ్వెక్కడున్నా మహిమ సంపాదించుకో. నువ్వు క్రీస్తు బిడ్డవి, మహిమ సంపాదించుకో. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలా, నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా పర్వాలా, నీవు మహిమ సంపాదించుకో. నువ్వు రాగానే మహిమ కనబడుతుంది. కొండ దిగి వచ్చిన మోషే ముఖములో మహిమ కనబడింది. కనుక మహిమ సంపాదించుకో. నువ్వు ఆటో తోలుతున్నా, లారీ తోలుతున్నా, ఏ పని చేస్తున్నా, మహిమ గ్లోరీ, మహిమ సంపాదించుకో. నిర్దోషిగా ఉండడం నేర్చుకో. కళంకము లేకుండా ఉండడం నేర్చుకో. పరిశుద్ధంగా ఉండడం నేర్చుకో. ముడత లేకుండా ఉండడం నేర్చుకో. నిన్ను ప్రేమించాడు క్రీస్తు. క్రీస్తు నిన్ను ప్రేమించాడు. ఎప్పుడు చూసినా పాపిష్టి బతుకేనా, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, చెడు జీవితమేనా? హోలీనెస్లో ఎంత సంతోషం ఉందో చూడు అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. కనుక మొదటిది ప్రేమ జయం. ప్రేమ ధ్వజం అంటే ప్రేమ జయం. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. నిస్సి అంటే ధ్వజం. కనుక మోషే గారు ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు, యెహోవా ధ్వజం, యెహోవా జయం.
యుద్ధము యెహోవాదే, విజయం యెహోవాదే. కనుక ఇక్కడ దేవుని జయము కనబడతా ఉంది. ద పాస్ట్ వార్. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో 437 నుండి బయటకు వచ్చారు. 6 లక్షలు యుద్ధం చేసే యవనస్తులు సైన్యం ఉంది. అయితే వారి మీద హఠాత్తుగా ఆకస్మికముగా అమాలేకీయులు దాడి చేశారు, అటాక్ చేశారు. అప్పుడు ఇశ్రాయేలీలు అమాలేకులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. దేవుడు ఇక్కడ వీళ్ళకు పాఠం నేర్పుతూ ఉన్నాడు. బిఫోర్ ప్రేయర్, మీరు యుద్ధం చేసే ముందు మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. యేసుప్రభు మాట చెప్పాడు అమ్మగారికి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవ్రీడే ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అంటే నువ్వు ఉదయం లేవగానే విజ్ఞాపన ప్రార్థన చేయడం, దేవునితో గడపడం. కనుక నువ్వు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఏ పనికైనా వెళ్ళు, కూలి పనికి వెళ్ళు, లేదా కోటీశ్వరుడు బిజినెస్కి వెళ్ళు. ప్రార్థనాపూర్వకంగా వెళ్తే ఆ రోజు నీది, విజయం నీదే. కనుక వీళ్ళు యుద్ధం చేస్తున్నారు కానీ వీళ్ళు ప్రార్థనా జీవితం లేదు. అక్కడ ఆ శత్రువు ఆకస్మికంగా ఫైట్ చేస్తున్నాడు. కనుక మోషే వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఒక అద్భుతమైన శక్తి అక్కడ కనబడతా ఉంది. తండ్రిని దేవుడు 6 లక్షలు యవనస్తులు ఇశ్రాయేలీలకి వారి యొక్క చేతులకి వారి శరీరాలకి శక్తిని పంపాడు. యుద్ధం చేయాలా, కత్తి పట్టుకోవాలా. ఆ కత్తి బరువుగా ఉంటుంది, ఆ కత్తితో చంపాలా. మరి పాత నిబంధన కత్తి. ఎందుకు పాత నిబంధన యుద్ధాలు చంపాలా? ఒకవేళ యుద్ధాలు చేయకపోతే యూదా జాతి ఇశ్రాయేలు లేకుండా అన్ని జనులు నాశనం చేస్తారు కనుక దేవుడు మీరు అటాక్ చేయండి అన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్. యేసుప్రభు లేడు కనుక. కనుక యుద్ధం చేస్తున్న సమయంలో వాళ్ళ చేతులకి శరీరాలకి దేవుడు శక్తినిచ్చాడు. అమాలేకులు అనేవారు వీళ్ళకంటే శక్తివంతులు. కనుక మోషే ప్రార్థన ద్వారా వీళ్ళకి అద్భుతమైన శక్తి వస్తుంది. మోషే చేతుల్ని పొడిచి ప్రార్థన మానేశాడు. వెంటనే వీళ్ళలో ఉన్న శక్తి పోయింది. అమాలేకుల చేతుల్లో వీళ్ళు ఓడిపోతున్నారు. మళ్ళా మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అయితే 2 సహకారులు వచ్చారు. ఇక్కడ పాఠం ఏంటంటే, నేను మీకు సంఘ కాపరిని కనుక మీరు సహకారులుగా ఉండాలా. సరే, ఈ వాక్యం అంటే నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో నీ సంఘ కాపరికి, మీ అయ్యగారికి, మీ పాస్టర్ గారికి మీరు సహకారులుగా ఉండాలా. ఈ పక్క చేయి హూరు పట్టుకున్నాడు, ఈ పక్క చేయి అహరోను పట్టుకున్నాడు. కనుక సూర్యుడు అస్తమించే వరకు ఆయన చేతులు దించలేదు మోషే. అమాలేకీయులు హతమైపోయారు. ఎవరిది జయం? దేవుని జయం. ఎవరి జయము? దేవుని జయం, యెహోవా ధ్వజం. కనుక దేవుని పిల్లరా, మరి మొదటిదిగా ప్రేమ ధ్వజం, ప్రేమ జయం. యేసుప్రభు ప్రేమించుట్లో జయం పొందాడు. అనేక సంఘాలు, అనేక మంది క్రైస్తవ బిడ్డలు యేసుప్రభుని ప్రేమించుట్లో ప్రాణాలు ఇచ్చి హతసాక్షులైపోయి వారు కూడా జయం పొంది ఉన్నారు. ఇక్కడ దేవుని జయం మనకు కనబడుతుంది. నీ జీవితంలో మొదట ప్రార్థన చేయి. మూడవదిగా చూద్దాం, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. జనములను పిలుచుటకు దేవుడు ఒక ధ్వజము నిలువబెట్టెను. జనములను పిలుచుటకు దేవుడు ఒక ధ్వజమును నిలువబెట్టెను. పాత నిబంధన గ్రంథములో ఆదికాండములో మీరు మరలా చూసుకోండి. అక్కడ బాబేలు గోపురం కడుతున్నప్పుడు ఆ ప్రజలందరినీ కూడా అందరినీ చెదరగొట్టేశాడు దేవుడు. ఆ చెదిరిపోయిన మానవాడు అందరినీ కూడా ఇప్పుడు పిలుస్తున్నాడంట యెషయా గ్రంథంలో. ఆ ప్రపంచంలో చెదిరిపోయిన జనులందరినీ పిలుస్తున్నాడు. ఎక్కడికంటే, నేను ఒక జెండా, ఒక ధ్వజము నిలబెడుతున్నాను, అక్కడికి రండి. యోహాను సువార్తలో నికోదేము వచ్చాడు. యేసుప్రభు నికోదేముకు చెప్పాడు, అరణ్యములో మోషే ఇత్తడి సర్పం ఎలాగెత్తి పట్టుకున్నాడో అలాగ మనుష్య కుమారుని నేను ఎత్తబడాలా. కనుక ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ దేవుడు ఎక్కడ పిలిచాడంటే కలవరిగిరి కొండకాడికి పిలిచాడు. ఓ మానవాళి, ఓ జనులారా, ఓ ప్రజలారా, మనుషులారా, మీరు మీ కులాలు, మతాలు, జాతులు, మీకున్న తెగలు, మీకున్నటువంటి మూర్ఖత్వం విడిచిపెట్టి కలవరిగిరి కొండకాడికి రండి. అక్కడ నేను ఒక ధ్వజం ఎత్తుతున్నా, ఒక జెండా నిలబెడుతున్నా. ఆ జెండా ఏమిటంటే సిలువ ధ్వజం, సిలువ జయం. ఈ సిలువ లేకపోతే ప్రపంచంలో మనకి జయం అనేదే లేదు. ఎప్పుడు కూడా మనకు అపజయమే. కనుక దైవజనుడు దేవదాసాయి గారు చెప్పాడు, గలిబిలి కలిగినొకప్పుడు సిన్యారు బాబేలు కట్టడము కట్టునప్పుడు పలుకు భాష ఒక్కటైనను నలుదిశలకు జనులు పోయిరి కలవరిలో కలుసుకొనిరి. ఒక భక్తుడి పాట విని ఆశ్చర్యపోయాడు. పాత నిబంధన తెచ్చి కొత్త నిబంధనలో కలిపాడు. ఆ చెదిరిపోయిన మానవాళ్ళు కలవరిలో కలుసుకున్నారన్న సత్యాన్ని ముంగమూరి దేవదాసయ్య గారు మరి చెప్పారని ఇంకొక భక్తుడు ఆశ్చర్యపోయాడు. కనుక ఈ సిలువ జయం నీ జీవితంలో ప్రతిదినం కూడా ఆ సిలువ జయాన్ని ఇస్తుంది. నీకు సిలువ జయం ఇవ్వాలంటే అంటే నీ లోపల ఉన్న పాప నైజం, పాప స్వభావము నిన్ను శోధించి బాధించి నిన్ను పడేసి
నిన్ను తాగుడుపోతుగా, వ్యభిచారిగా, తిరుగుడుపోతుగా నిన్ను పాడు చేసి నాశనం చేసి ఆ పాపనైజం, పాప స్వభావాన్ని నువ్వు జయించాలంటే నీకొకటే జయం. ఏం జయం? సిలువ జయం. అందుకు అయ్యగారు పాట రాశాడు, యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడూ ధ్యానము చేయి ఆశతోనూ సోదరా. మన పూర్వకాలం చాలామంది భక్తులు ఉన్నారు, పేరు పొందిన భక్తులు, మహాభక్తులు. వాళ్ళందరూ సిలువ మీద ఎన్ని పాటలు రాశారు. ఈరోజు ఎవరు పాడడంలా వాటిని అనుకుంటున్నా, అందుకే పడిపోతున్నారు. కనుక యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానం చేయి, ఎనీ టైం, ఎవ్రీ టైం. సిలువ ధ్యానం తట్టుకోలేదు. ఒకవేళ ఆ చెడ్డాత్మ నీలో ఉన్నా బయట ఉన్న తట్టుకోలేదు, పారిపోతుంది అది. సిలువ జయం అంటే నువ్వు సిలువ ధ్యానం చేయాలా. సిలువను ధ్వజముగా ఎత్తాడు. సిలువ జయం. ఆ ధ్యానం చేసినప్పుడే ఆ సిలువలో ఉన్న శక్తి ఏంటో నువ్వు అనుభవపూర్వకంగా ఎరిగిన వాడివై ఆ సిలువ జెండా నీలో ఉంటే ఈ లోకంలో ఉన్న దుష్టాత్మలు, దురాత్మలు పారిపోయి అవి నీకు ఓడిపోతాయి. కనుక ప్రేమ జెండా, ప్రేమ జయము చూస్తున్నాం. రెండోదిగా దేవుని జయం చూస్తున్నాం. మూడోదిగా సిలువ జయం. నాలుగోది చూద్దాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. కనుక దేవుని నామములో జయం. ఏ నామములో? దేవుని నామములో జయం. భక్తుడు రాశాడు, యేసుక్రీస్తు నామములో మనకు జయము కలుగును. యేసుక్రీస్తు నామములో మనకు జయము కలుగును. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనను. ఈ ప్రపంచములో పేరొందినటువంటి భక్తులు ఉన్నారు, పేరొందినటువంటి పరిశుద్ధులు ఉన్నారు. కానీ వారి పేరున, వారి నామములో నీ ఆత్మకు రక్షణ కలగదు. మరి ఏ నామములో, ఏ పేరులో భూలోకంలో ఉన్న ఈ మానవాళి ఆత్మలకు రక్షణ కలగదు. ఒకే ఒక్క నామము. ఏ నామము? యేసునామము. ఏ నామము? యేసునామములో రక్షణ, యేసునామములో స్వస్థత, యేసునామములో దయ్యాలు పారిపోవుట, యేసునామములో సైతాను కాలిపోవుట, యేసునామములో నీలో ఉన్న పాపమంతా పడిపోవుట. అంటే ఆయన పేరులో ఉన్న జయం, యేసు నామములో జయం, రక్షణ జయం, రక్షణ ధ్వజం, యేసునామములో ధ్వజం, యేసునామములో జయం. కనుక నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఏనాడైనా కూడా ఒకే ఒక్క నామం, ఆ యేసునామంలోనే నువ్వు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నీ ఆత్మ రక్షణ. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకానికి వెళుతుంది. హిజ్కియా అంటాడు, ఆయనకు మరణం రాగానే, అయ్యో నా జీవిత మిట్ట మధ్యాహ్న కాలంలో పాతాళ ద్వారము గుండా నేను పోవలసి ఉన్నానే. పాతాళ ద్వారం ఉంది, పాతాళం నోరు తెరుచుకునే ఆశతో ఉంది. కానీ క్రీస్తు బిడ్డ, నువ్వు యేసునామములో జయం పొందావా? యేసునామములో రక్షణ పొందావా? యేసునామములో మారు మనసు పొందావా? యేసునామములో పాపక్షమాపణ పొందావా? ఆయన నామములో అనుదినం జీవిస్తున్నావా? ప్రతిదినము యేసునామములో జీవించు. మరొక పేరొద్దు, మరొక నామం వద్దు మనకి. ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావు ఎన్నో కోట్లు దేవతలంట, దేవుళ్ళంట, పేరంట, మంచివాళ్ళంట, యుగ పురుషులంట. నో, వారి పేరులో ఏమీ లేదు. వాడికే రక్షణ లేదు. నిన్నెలా రక్షిస్తాడు? యేసు ప్రభు స్పిరిట్, ఆయన ఆత్మలో గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. కనుక మన ఆత్మను రక్షించగలిగిన నామం యేసునామము. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తి. ప్రేమ జయం, దేవుని జయం, సిలువ జయం, ఆయన నామములో జయం. అట్టి ధన్యత దేవుడు మనకు దయచును కాక. ప్రేమగల మా యేసయ్యా, ఉదయకాలము నీ నామములో మహిమ మాకు చూపించావు. నిన్న వాక్యం ఫలింపచేయండి శుభవార్త టీవీ ఛానల్లో. నాయన ఇలాగున ప్రతి బుధవారం 8:30 మరలా మంగళవారం 2:30 వచ్చి ఈ ప్రోగ్రాం లక్షల మంది చూస్తున్నారు. మా పిల్లల దేవ బిడ్డలు దీవించమని దీవెన దాత యేసునామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి.
పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి. మహిమ పరుపరండి, దేవుని మహిమ పరుపరండి, దేవుని మహిమ పరుపరండి. మహికిందేవ కుమారుడు వచ్చిన మహిమ కార్య సన్మానార్థం వై మహిమ సంభవ మగుదేవునికి మహిమగా పలికిన మహిమ దూతల పంక్తిలోకి రండి, దూతల పంక్తిలోకి